దీంతో పాటు నరకంలో విధించే శిక్షల గురించి యమదూతలు ఆత్మలకు కథలు కథలుగా చెప్తారట. దీంతో ఆత్మలు ఏడుస్తాయట. తమను అక్కడికి తీసుకువెళ్ళదని ప్రార్థిస్తాయట. అయినా యమదూతలు కనికరించరు సరికదా, ఇంకాస్త కఠినంగా ప్రవర్తిస్తూ ఆత్మలను యమధర్మరాజు ముందు ప్రవేశపెడతారట. నరకంలో యమధర్మరాజు మనుషుల ఆత్మలకు వారు చేసిన పాపపుణ్యాల ప్రకారం శిక్షలు వేస్తాడట. చిన్న చిన్న తప్పులు చేసి పశ్చాత్తాపడుతూ దైవాన్ని ప్రార్థిస్తే వాటిని పాపాల కింద యమధర్మరాజు చూడట. కానీ దొంగతనం, హత్య వంటి నేరాలకు మాత్రం తప్పనిసరిగా శిక్ష పడే తీరుతుందట. అబద్ధాన్ని కూడా పాపంగానే పరిగణిస్తారట. అయితే పాపపుణ్యాలను లెక్కించడానికి ముందు యముడు ఆత్మలను మరోసారి భూలోకానికి వారి బంధువుల వద్దకు పంపిస్తాడట. ఈ క్రమంలో ఆత్మకు చెందిన వారు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కర్మకాండలు, పిండ ప్రదానాలు అన్నీ చేయాల్సి వస్తుందట. ఇవన్నీ మనిషి చనిపోయాక 10 రోజుల్లో పూర్తి చేయాలట. లేదంటే యమలోకం నుంచి వచ్చిన ఆత్మ అక్కడే చెట్లపై తిరుగుతుందట. ఈ కథంతా వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ గరుడ పురాణంలో దీన్ని చెప్పారట. ఇది చదివితే ఇంకా మరిన్ని విషయాలు తెలిసేందుకు అవకాశం అనేది ఉంటుంది. చేతిగోళ్ళు కట్ చేసుకుంటే ఆ ఇంట్లోకి దయ్యాలు వస్తాయి. ఈ మూవీని చూస్తే పార్ట్స్ ప్యాక్ అయిపోతాయి. హర్రర్ సినిమాలను ఒంటరిగా చూడాలంటే భయపడుతూ ఉంటాం. అదే ఫ్రెండ్స్తో చూస్తూ భయపడుతూ ఎంటర్టైన్ చేస్తుంటాం. 2 విధాలుగా ఎంటర్టైన్ చేస్తుంటాయి హర్రర్ మూవీస్. అయితే ఇండోనేషియాలో హర్రర్ సినిమాలు వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాయి. డిఫరెంట్ కథలతో ఈ సినిమాలను తీస్తూ ఉంటారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హర్రర్ మూవీలో భార్యాభర్తలు కొన్ని సంవత్సరాల తరువాత సొంత ఇంటికి వస్తారు. ఆ ఇంటిని అమ్మకానికి కూడా పెడతారు. ఆ ఇంట్లో జరిగే భయంకరమైన సన్నివేశాలతో మూవీ స్టోరీ తిరుగుతుంది. ఆ మూవీ పేరు ఏంటి? ఎందులో స్ట్రీమింగ్? మనిషి చనిపోయాక అతని ఆత్మ యమధర్మరాజు దగ్గరికి ఎలా వెళ్తుందో మీకు తెలుసా? మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది? అతని శరీరాన్ని అయితే ఖననం చేస్తారు. మరి ఆత్మ సంగతి ఏంటి? అది ఎక్కడికి వెళ్తుంది? ఎన్ని రోజుల పాటు భూమిపై ఉంటుందో మీకు తెలుసా? అయినా ఈ రోజుల్లో ఆత్మలు, ప్రేతాత్మలు వంటివి ఏంటి అసలు ఉంటాయా? అలా అనుకునేవారు ఉంటే ఉంటారనుకోండి. వారి సంగతి పక్కన పెడితే, అసలు చనిపోయిన వారి సంగతి పక్కన పెడితే, వారి గురించి హిందూ పురాణాలు ఏం చెప్తున్నాయి? మనిషి మరణించాక అతని ఆత్మకు ఏమవుతుంది? యమధర్మరాజు దగ్గరికి ఎలా వెళ్తారు? తదితర విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి మరణానంతరం జరిగే పరిణామాల గురించి హిందూ శాస్త్రం ప్రకారం గరుడ పురాణంలో వివరించబడింది. మరికొద్ది సెకండ్లో చనిపోతాడనగా మనిషికి సృష్టి అంతా కనిపిస్తుందట. తనకు ఆ సమయంలో దివ్య దృష్టి లాంటిది వస్తుందట. దీంతో అతను ప్రపంచాన్ని అంతటినీ అర్థం చేసుకుంటాడట. కానీ ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేడట. అయితే ఆ సమయంలోనే మనిషి యమదూతలను చూస్తాడట. వారు అత్యంత వికారంగా, నల్లగా, తల అనేది ఒక సరైన ఆకారం లేకుండా ఆయుధాల వంటి పెద్ద పెద్ద గోళ్లతో అత్యంత భయంకరంగా వారు కనిపిస్తారట. దీంతో మనిషికి నోటి నుంచి ఉమ్మి వస్తూ దుస్తుల్లోనే మూత్ర లేదా మల విసర్జన చేస్తాడట. అనంతరం అన్ని స్పృహలను కోల్పోయి చివరికి ప్రాణం పోతుందట. దీంతో ఆ ప్రాణాన్ని యమదూతలు నరకానికి తీసుకువెళ్తారట. యమదూతలు ఆత్మలను నరకానికి తీసుకువెళ్లే ముందు దాదాపు 47 రోజుల సమయం పడుతుందట. ఈ క్రమంలో దారిలో ఆత్మలను యమదూతలు అనేక చిత్రహింసలు పెడతారట. తమను చూసి భయపడినా, ఎక్కడికైనా ఆగినా ఆత్మలను కొరడాల వంటి ఆయుధాలతో చితక్కొడుతూ యమదూతలు తీసుకెళ్తారట. దీంతోపాటు నరకంలో నెట్ఫ్లిక్స్లో ఈ ఇండోనేషియన్ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు పామాలి. 2022లో వచ్చిన ఈ ఇండోనేషియన్ హర్రర్ థ్రిల్లర్ మూవీకి బాబీ ప్రయత్నం దర్శకత్వం వహించారు. కొన్ని సంవత్సరాలుగా పాడుబడిన ఇంటిని అమ్మాలని భార్యాభర్తలు సొంత ఇంటికి వస్తారు. ఈ క్రమంలో ఆ ఇంట్లో దయ్యాలతో వీళ్ళు ఎదుర్కొనే సమస్యలతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. స్టోరీలోకి వెళ్తే, సిటీలో ఉద్యోగాలు చేసుకొని భార్యాభర్తలు చాలా సంవత్సరాల తర్వాత తమ సొంత ఊరికి వస్తారు. అక్కడ వీళ్లకు సంబంధించిన ఇంటిని అమ్మకానికి కూడా పెడతారు. అయితే ఆ ప్రాంతంలో రాత్రిపూట గోర్లు కత్తిరించడం, చీకట్లో బయటకు రావడం నిషేధం ఉంటుంది. అలా బయటకు వస్తే దెయ్యాలు వెంటపడతాయని ఆ ఊరి ప్రజలు నమ్ముతారు. ఆ ఇంటిని అమ్మడానికి అదే ఊరిలో ఇంటి పక్కన ఉండే
ఒక వ్యక్తి వీళ్ళకు సహాయం చేస్తాడు. అయితే అమ్మడానికి కొంత సమయం పడుతూ ఉండడంతో వీళ్ళు అదే ఇంట్లో స్టే చేయాల్సి వస్తుంది. అందులో ఒక గదిలో చేతబడి చేసినట్లు ఉంటుంది. అది చూసి భార్యాభర్తలు చాలా భయపడతారు. ఆ ఊరిలో దయ్యాలు రాకుండా అలాంటి పూజలు చేస్తుంటారని ఒక వ్యక్తి వీళ్ళకు చెప్తాడు. ఆ గదిలో ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది. ఆ గదిలో ఆమె ఎలా చనిపోయిందో కూడా వాళ్ళకు తెలియదు. ఇంతలోనే ఆ ఇంట్లో వాళ్ళకు దెయ్యాలు కనపడుతుంటాయి. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలని భార్య భర్తతో చెప్తుంది. అయితే 2 రోజులు ఉంటే ఇంటిని అమ్మేసి వెళ్ళిపోదామని భర్త ఆమెతో చెప్తాడు. చివరికి ఆ ఇంటిని వీళ్ళు అమ్మగలుగుతారా? దెయ్యాల చేతిలో బలవుతారా? గతంలో ఆ ఇంట్లో ఏం జరిగి ఉంటుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'పామాలి' అనే ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి. ఒంటరిగా మల్లె చెట్లు ఇంట్లో పెంచుకోవడం మంచిది కాదా? ఎలాంటి నష్టాలు ఉంటాయి? మనసు ప్రశాంతంగా ఉండాలంటే పూల సువాసన ఎంతో ఉపయోగపడుతుంది. కొన్ని రకాల పూలతో ఎంత ఒత్తిడి ఉన్నా వెంటనే తగ్గిపోతుంది. అందుకే చాలామంది తలలో పువ్వులను ఉంచుతారు. అలాగే ప్రతి పూజలో పూలను ఉపయోగిస్తారు. పూలలో ప్రధానంగా మల్లె గురించి ఎక్కువగా చర్చించుకుంటారు. మల్లెపూలు ఇచ్చే సువాసన ఎక్కువగా ఉంటుంది. మల్లెపూలు తెల్లగా ఉండడంతో శాంతికి చిహ్నంగా పేర్కొంటారు. ఆలి కుటుంబానికి చెందిన తీగల పెరిగే మల్లె ఆస్ట్రేలియా, ఆసియా ప్రాంతాల్లో సుమారు 200 రకాల జాతులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలు ఉన్నప్పటికీ జాస్మినం సంబక్ అనే రకాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాం. దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. ఇండియాలో దీనిని వెల్లే ఆఫ్ ఇండియా ఎలాంగ్ డేటా అని కూడా పిలుస్తారు. శుభకార్యాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాల్లో మల్లెలు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే మల్లెపూలు ఇంట్లో పెంచుకోవడం అంత మంచిది కాదని కొందరు చెప్తున్నారు. ఎందుకంటే పూల జాతుల్లో అత్యంత సువాసన కలిగించే మల్లెలు అంటే ఆడవారికి చాలా ఇష్టం. మల్లెపూలు ఇచ్చిన సువాసనతో మనసు ప్రశాంతంగా మారుతుంది. దీంతో చాలామంది మల్లె చెట్టును పెంచుకోవాలని అనుకుంటారు. కొందరు ప్రత్యేకంగా మల్లె తోటను నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇంట్లో మల్లె చెట్టును పెంచుకునేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా సిటీల్లో మల్లె చెట్టును పెంచేవారు కొన్ని నియమాలు పాటించాలి. అపార్ట్మెంట్లు లేదా తక్కువ ప్రదేశం ఉన్నవారు కూడా మల్లె చెట్టును ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇవి తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా వీలు కాకపోతే మల్లె చెట్టును పెంచుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే అసభ్య దిశలో మల్లె చెట్టును పెంచుకోవడం వల్ల ఇంట్లో అరిష్టం ఉంటుందని అంటుంటారు. అలాగే దురదృష్టం వెంటాడుతుందని కొందరు చెప్తున్నారు. మల్లె చెట్టును ఇంటి లోపల పెంచుకోవద్దని కొందరు వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇది ఇంట్లో ఉండడం వల్ల డబ్బు ఎక్కువగా